ఎరా రమేష్ ఎప్పుడొచ్చావు? ఏమా కల్పన బాగున్నావా? ఏంట్రా ఏమైంది? సిగ్గుందా? ఏమైంది జయ? అడుగు చెప్తుంది. ఇది కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికి, నీ ప్రేమ కథలు వినడానికి కాదు. అక్క ఆగు. ఏంట్రా ఆగేది? కొత్త దంపతుల్లా తిరగడాలు, కలిసి పాటలు వినాలు తెలియదు అనుకుంటున్నాడా? అమ్మా నీకేం తెలీదు. నాన్న మీరు అనుకుంటున్నట్టు చెడ్డోడేం కాదు. ఆ అంజన నాన్నకి డీజే నేర్పిస్తుంది అంతే. డీజేనా అంటే? పబ్బుల్లో బార్లలో తాగుబోతులకి పాటలు మోగించడాలమ్మా. బావా ఈ అంజనా ఎవరు? అసలు ఈ డీజే నేర్పించడం ఏంటి? ఏదో నేర్పిస్తుందిలేరా, వీళ్ళకి చెప్పిన అర్థం కాదు, వదిలే. ఆహా, ఇదే నా పిల్ల నేర్పించేది? ఈ వయసులో నువ్వు నేర్చుకునేది? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఈ కుటుంబాన్ని? మాట్లాడవే. డీజే నేర్చుకుని డబ్బు బాగా సంపాదించి నిన్ను మన కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలనుకుంటున్నాను. అర్థం చేసుకో జయ. పిచ్చేవెనెక్కిందా నీకు? నేనేమో ఆ మ్యూజిక్ షాప్ నుంచి నిన్నెలా బయటపడేయాలని ప్రయత్నిస్తుంటే నువ్వేమో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఏంటి మర్చిపోయావా? ఈ రోజు మనం ఇలా గొడవ పడుతున్నావంటే దానికి ఆ మ్యూజిక్ షాపే కారణం. ఈ మ్యూజిక్ నమ్ముకొని కొన్ని రోజులు నువ్వు సంపాదించేది సంపాదనే కాదు, ఇప్పుడు నువ్వు నేర్చుకుని చేయాలనుకుంటుంది అదే. ఈ సంగీతం మనకే రోజు కలిసి రాలేదు, రాదు కూడా. చూడు, నువ్వన్నట్టు మనసు చంపుకొని సెల్ షాప్ పెట్టుకున్నా దాని మీద మనసు లేకపోతే నువ్వు అనుకున్నట్టుగా షాపు సాగదు. అది తెలుసుకో ముందు. నీ మనసు నీ కుటుంబం మీద ఉండాలి, వాళ్ళని ఎలా ఆనందంగా ఉంచాలని, నువ్వు చేసే పని మీద కాదు. అదే ఉంటే ఆ సెల్ ఫోన్ షాప్ ఎప్పుడో పెట్టుకునేవాడివి. జయ, ఒక్క అవకాశం ఇవ్వు, నేనేంటో నిరూపించుకుని చూపిస్తాను. నీకు 50 ఏళ్ళు, 20 కాదు. నువ్వెళ్ళ తాగుబోతులకి పాటలు మోగించడానికి వినిపించడానికి. ఈ రోజు కాకపోయినా రేపైనా పొమ్మంటారు. అప్పుడేం చేస్తావు? మళ్ళీ ఇంకొకటి నేర్చుకుంటావా? నీ వయసుకు తగ్గట్టు ఆలోచించు. అదిగా జయ, జయ ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి నా మాట విను జయ. అమ్మా, ఈయన సెల్ ఫోన్ షాప్ పెట్టి డబ్బులు సంపాదించకపోయినా పర్లేదు, కానీ ఆ పబ్బుల్లో డీజేలా చేస్తే మాత్రం నేను మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఈ ఇంట్లో కూడా ఉండని చెప్తున్నా. విన్నావా? ఇంకా నువ్వు ఆ డీజేనే చేయాలని చూస్తే నువ్వు లేనప్పుడు అన్నంలో విషం కలుపుకొని అందరం తిని చేస్తాం. ఆ తర్వాత నీకు నచ్చింది చేసుకో. అక్క ఏంటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు, ఒట్టి మాటలు. ఆ డీజే ఏదో చేయమను, మీరే చూస్తారుగా ఆ తర్వాత ఏం జరుగుతుందో. అక్క ఏంటి బావ ఇదంతా?